గడిచిన 5 సంవత్సరాల కాలంగా భారతదేశం చుట్టూరా ఒక విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం. అవి శ్రీలంకలో జరిగిన ప్రభుత్వ మార్పిడి కావచ్చు, లేదా మనకు మాల్దీవులకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ఇటు పాకిస్తాన్లో జరుగుతున్న విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ మార్పిడి కావచ్చు, ఇటు నేపాల్లో కూడా జరిగిన పరిణామాలు కావచ్చు. నిన్న మొన్న ఈ సంవత్సరంలో అంటే గత 4-5 నెలల కాలంలో బంగ్లాదేశ్లో కూడా మనకు ప్రభుత్వ మార్పిడి జరిగిన సంగతి మనం చూసాం. వీటన్నిటికీ కూడా ఒక మాట వినిపిస్తుంది. ఏంటిదంటే డీప్ స్టేట్, అమెరికా నుంచి డీప్ స్టేట్ ఏదైతే ఉందో అది ఒక మన భారతదేశాన్ని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో సీక్రెట్గా పనిచేస్తూ జార్జ్ సోరోస్ నేతృత్వంలో సీరియస్గా పనిచేస్తూ వస్తోంది అనే వాదనలు కూడా మనకు లేకపోలేదు. ఈ క్రమంలో మనకు వ్యతిరేకంగా జో బైడెన్, అమెరికా కూడా జో బైడెన్ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో భారత్కు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ విషయాలు ఇలా పక్కన పెడితే మనకు ఈ బంగ్లాదేశ్లో మనకిప్పుడు జరుగుతున్న ఇష్యూను కనుక మనం గమనిస్తున్నట్లయితే బంగ్లాదేశ్ చుట్టూరా మన ప్రభుత్వము, నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వము ఏదైతే అక్కడ బంగ్లాదేశ్ జరిగిన ప్రభుత్వ మార్పిడి, దాని తదనంతర పరిణామాల కార్యక్రమాల్లో హిందువుల మీద ఏదే రకమైన విపరీత దాడులు జరుగుతున్నాయో వాటికి చెక్ పెట్టేలా మన ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలో మిలిటరీని అత్యధికంగా బంగ్లాదేశ్ చుట్టూరా ఏర్పాటు చేసింది అని మనము వార్తలు వస్తున్నాయి. దాదాపు బంగ్లాదేశ్ చుట్టూరా కూడా అంటే బంగ్లాదేశ్ చుట్టూరా కూడా ప్రభుత్వాన్ని, మన మిలిటరీని ఏర్పాటు చేసి ఏదైనా సమస్యను వస్తే వెంటనే తట్టుకోవడానికి, సీరియస్గా తీసుకోవడానికి మిలిటరీని ఏర్పాటు చేసింది. అంటే బోర్డర్ దగ్గర దాకా మన మిలిటరీని తీసుకెళ్ళింది. అయితే దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆల్రెడీ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడే ఆమె ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే అమెరికా ప్రభుత్వం నాకు చిట్టగాంగ్లోని ఒక ప్రాంతంలో ఒక ఎయిర్ బేస్ కావాలని ఆ ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ చైనా మరియు ఈ చుట్టుప్రక్కల దేశాలను కంట్రోల్ చేయడానికి తన స్వాధీనంలోకి ఒక రక్షణ వలయం లాగా లేదా ఒక వ్యాపారం పేరుతో అమెరికా చెప్తున్నప్పటికీ ఎయిర్ బేస్ వల్ల ఇక్కడున్న ఈ చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు కూడా అమెరికా నియంత్రణలోకి తీసుకొని ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు వెంటనే దాడి చేయడానికి, ఈ యొక్క చుట్టుప్రక్కల ఉన్న దేశాల మీద దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుందనే దురుద్దేశంతో బంగ్లాదేశ్ను అనేక రకాలుగా షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలుగా ఒత్తిడి చేసిన సంగతి ఆమె నోటి ద్వారానే మనం విన్నాం. తదనంతకాలంలో ఆమె ఆ యొక్క ఒప్పందాన్ని అసలే వినిపించుకోలేదు. షేక్ హసీనా మాకు అవసరం లేదు, మీ ఎయిర్ బేస్ మా దేశంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి ఆమె కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ తదనంతర కాలంలో ఈ యొక్క అమెరికా మనం అంటే ప్రభుత్వ పరంగానేమో ఇక్కడ ఎయిర్ బేస్ కావాలని అడిగింది. బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం ఒప్పుకోకపోయేసరికి ఈ డీప్ స్టేట్ అనేది డీప్ స్టేట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడున్న ఈ యూనస్ ఆధ్వర్యం, ఇప్పుడు ఉన్న ప్రధాన యూనస్ సంబంధించిన, లేకపోతే అక్కడ మిగతా జమాతే ఇస్లామీ ఇలాంటి కొన్ని తీవ్రవాద సంస్థల ద్వారా, తీవ్రవాద రాజకీయ పార్టీ అనుబంధ సంస్థల ద్వారా విపరీతమైన ఒక యుద్ధ వాతావరణాన్ని, ఒక నిరసనల కాలంలో విపరీతంగా తీసుకొచ్చి ఆమె ప్రభుత్వాన్ని అప్పటికప్పుడు కూల్చి మన దేశం పారిపోయేలా చేయడం మనం చూసాం. అంటే డీప్ స్టేట్ కూడా తలుచుకుంటే ఎలాంటి విపరీత కార్యక్రమాలను సృష్టించగలదో ఈ యొక్క బంగ్లాదేశ్ ఉదంతాన్ని మనం కనుక గమనించినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు విషయానికి వస్తే భారత్ ఈ చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఈ బంగ్లాదేశ్ బార్డర్కు అయితే సైన్యాన్ని
పంపించడం జరిగింది. మొత్తం చుట్టూరు కూడా ఎలాంటి సమస్య వెంటనే ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కోవడానికి సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కీలకమైన అంశం ఏంటిదంటే, ఇప్పుడు మనకు వార్తల్లో వస్తున్న కీలక అంశం ఏంటిదంటే, మయన్మార్లో అరకాన్ అనేది ఒక ఆర్మీ ఉంది. ఇది మయన్మార్ దేశం. ఈ మయన్మార్లో ఇక్కడ జుంటా మిలిటరీ ఉంటుంది. మయన్మార్లో మిలిటరీని జుంటా అంటారు. ఈ జుంటాకు వ్యతిరేకంగా ఇక్కడ మయన్మార్ ఈ ప్రాంతాన్ని అరకాన్ అనే ఒక సైన్యం, అదొక ఒక తెగకు సంబంధించిన మిలిటరీ. ఈ దారిని అరకాన్ అని పిలుస్తారు. ఈ అరకాన్ ఆర్మీ అని చెప్పేసి వీళ్ళు విపరీతంగా ఒక రాక్షసులాగానే మనం కూడా గమనించాం. దాదాపు వార్తల్లో వినవస్తుంది. అక్కడ ఉన్న మన దేశము కానీ ఇతర దేశాలకు కానీ పారిపోతున్న ఈ రోహింగ్యాలు, ఈ అరకాన్ ఏరియా, ఈ యొక్క రఖైన్ ప్రాంతం అంటారు దీన్ని, ఈ మయన్మార్లోని ఈ ప్రాంతాన్నంతా, ఈ రఖైన్ ప్రాంతం నుంచి రోహింగ్యాలను ఉన్నట్టుగా మేము ఇక్కడ ఉంటే బ్రతకలేము అనే విధంగా ఎల్లగొట్టి వీళ్ళ యొక్క స్వాధీనం, ఈ యొక్క ఏరియాను అరకాన్ ఆర్మీ స్వాధీనం చేసుకొని ఈ మయన్మార్ ప్రభుత్వంలోని జుంటా ఆర్మీకి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలిస్తూ ఉంది ఇప్పుడు ఈ ప్రాంతాన్ని. అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే విపరీత ధోరణులు, అస్థిర ప్రభుత్వము, అక్కడ లొల్లులు, కొట్లాటలు, అదేవిధంగా హిందువులపై అనేక రకాలుగా దాడులు చేయడము, అంటే అక్కడున్న ప్రభుత్వం సరైన పద్ధతిలో జనాలను కంట్రోల్ చేయకపోవడంతో అంతర్గత చీకటి శక్తులు కూడా పెట్టిపోయి హిందువులపై అనేక రకాల దాడులు చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇదే అరకాన్ ఆర్మీ దాదాపు ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలోని దాదాపు 270 కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని లోపలికి ఈ అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ లోపలికి చిట్టంగం ప్రాంతంలోనికి లోపలికి చొచ్చుకొని వచ్చి స్వాధీనం చేసుకుంది అని వార్తలు వినవస్తున్నాయి. అంటే ఏదైతే బంగ్లాదేశ్ ఇక్కడున్న హిందువులను హింసించి చెయ్యాలి, ఏదో ఒక రకంగా ఇక్కడ మొత్తం ఈ బంగ్లాదేశ్ ప్రాంతాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవాలని జమాతే ఇస్లామీ కానివ్వచ్చు, లేకపోతే ఇతరత్ర అంతర్జాతీయ టెర్రరిస్ట్ గ్రూపులు కానివ్వచ్చు, ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క అక్కడున్న డిస్టర్బెన్స్ను ఆసరాగా చేసుకొని వెంటనే ఈ యొక్క అరకాన్ ఆర్మీ కూడా ఈ ప్రాంతాన్ని తన కబ్జాలోకి తన స్వాధీనం చేసుకుంది అనే వార్తలు వస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్ పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మన దేశంలోనే మన సైన్యాన్ని మన బంగ్లాదేశ్ బోర్డర్ వెంబడి పెట్టిందో మన ప్రభుత్వము మిలిటరీని, ఇదే సమయంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఆర్థిక కారిడార్ను ఈ మిజోరంలోని ఈ ప్రాంతం ఐజ్వాల్ నుంచి ఇక్కడికి ఒక కారిడార్ను, అంటే రోడ్ కారిడార్ను మన ప్రభుత్వం ఆల్రెడీ నిర్మిస్తూ ఉంది. దీనివల్ల కూడా ఏదైనా యుద్ధం కానీ ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఈ లోపటి ప్రాంతాలకు కూడా వెళ్ళి మనము స్పీడ్గా అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికి కూడా స్పీడ్గా వెళ్ళడానికి ఒక కారిడార్ను ప్రభుత్వం అయితే నిర్మిస్తూ ఉంది. అది మిజోరం ఐజ్వాల్ నుంచి లోపలికి మియన్మార్ చిట్టగాంగ్ రఖైన్ ప్రాంతం ద్వారా టెక్వానా కాడికి ఇక్కడికి వస్తుంది. ఈ నుంచి కూడా మళ్ళీ సముద్ర మార్గం ద్వారా కూడా ఇటు కలకత్తాకు లింక్. అంటే బంగ్లాదేశ్ చుట్టూ కూడా నలువైపుల ఒక దిగ్బంధంగా ఇక్కడ బంగ్లాదేశ్ను ఎటు మెసలకుండా మిగతా అన్ని కారణాలుగా, ఇటు ఆర్థికపరమైన కారణాలు కావచ్చు, విద్యుత్ పరమైన కారణాలు కావచ్చు, లేదా ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని వైపులా కూడా మన ప్రభుత్వం అంతర్గతంగా దీన్ని బంగ్లాదేశ్ను ఒక బందీగా చేసిన సంఘటన మనకి ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో మనకు కనబడతా ఉంది.
ఎందుకు అంటే ఏదైతే బంగ్లాదేశ్ మన వాస్తవంగా 53 సంవత్సరాల క్రితము ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ను అనేక రకాలుగా వేధిస్తే ఆదుకొని దానికి స్వాతంత్రం కల్పించి ఇప్పించి ఎన్నో రకాలుగా ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, అభివృద్ధిపరమైన విషయాల్లో కావచ్చు మన భారత్ దానికి అండగా ఉంటాయి వల్ల భారత్కు పక్కలో బల్లెంలాగా తయారు కావడానికి డీప్ స్టేట్, అమెరికా యొక్క డీప్ స్టేట్ మాటలు నమ్మి ఇలా శత్రుత్వంగా ఉన్న పాకిస్తాన్కు బంగ్లాదేశ్ మిత్రుత్వంగా మారి మన ఏదైతే అన్నం పెట్టామో మనం ఏ రకంగా అయితే దానికి బంగ్లాదేశ్ యొక్క అభివృద్ధిలో మన వంతు పాత్రను పోషించామో ఆ పాత్రను తెగ నరికేలా ఇవాళ బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఎన్ని జరిగినప్పటికీ కూడా ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం కూడా ఏదైతే అమెరికా డీప్ స్టేట్ లాంటి వ్యూహాలు పన్నుతూ భారత్ చుట్టూ శత్రువులను నిర్మించాలని చూసి ఒత్తిడి చేయాలని చూస్తుందో అదే రకంగా కూడా భారత్ కూడా దానికి తగ్గట్లుగా అన్ని చిక్కుముడలను కూడా విప్పేసుకుంటూ ముందుకు కదులుతూ ఉంది. అంటే ఒక రకంగా ఇప్పుడు అమెరికాకు ముందటికి వచ్చి ఏం మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే అధికారికంగా ఇట్లాంటి విషయాలు మాట్లాడకపోవచ్చు. కానీ మాట్లాడకుండా కూడా డీప్ స్టేట్ ద్వారా అంతర్గత చీకటి శక్తుల ద్వారా ఈ రకంగా భారత్ను ఏదో రకంగా నాశనం చేయాలి. నాశనం చేస్తే రేపు ప్రొద్దున మనల్ని దాటి భారత్ ముందటికి వెళ్ళగడం కనుక జరిగితే మనం దాని శక్తిని తట్టుకోలేమనే అంచనాతో అమెరికా వ్యవహరిస్తుంది. ఇదంతా కూడా అమెరికా పుణ్యమని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఏదైతే అమెరికా డీప్ స్టేట్ ఎన్ని రకాల కుయుక్తులు పన్నుతూ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా భారత్ దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తూ శ్రీలంకలో ఉన్న ఒకవేళ మనకు శ్రీలంకలో కూడా రాజపక్సే కుటుంబ ప్రభుత్వాన్ని కూల్చి కూడా చేసినప్పటికీ మళ్ళీ అక్కడ దానికి శ్రీలంకకు కూడా ఆర్థిక సాయాన్ని అందించి శ్రీలంకలో కూడా మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని భారత్ నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మాల్దీవులు కూడా ఏ రకంగా మనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని మాట్లాడారో ఆ వ్యతిరేక మాటలన్నీ ఒకవేళ మాట్లాడితే భారత్ కనుక వ్యతిరేకంగా మాట్లాడితే తమకు పుట్టగతులు ఉండవని మాల్దీవుల కూడా అర్థమై వెంటనే వాళ్ళు రాజీకి రావడం జరిగింది. అదే విషయంలో ఇవాళ రేపో బంగ్లాదేశ్ కూడా మన దారికి రాక తప్పదు, మన నియంత్రణలోకి రాక తప్పదు. అవసరం అనుకుంటే బంగ్లాదేశ్ కూడా 2 ముక్కలు కావడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఎందుకంటే హిందులో కూడా ఎక్కువ ఏదైతే హిందూ జనాభా ఉందో ఆ జనాభాని కూడా హిందువులందరూ కూడా అవసరం అనుకుంటే బంగ్లాదేశ్ నుంచి మేము విడిపోతాము అనే పద్ధతిలో కూడా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. దాని వెనుక ఎవరున్నారు అన్నదానికి ఇప్పుడు మనకు అవసరం లేదు, అంతర్జాతీయంగా మాట్లాడాల్సిన అవసరం అసలే లేదు. అయినా కూడా ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ మనకు ఏదైతే పుల్లబెట్టాలని లేకపోతే హిందువులను ఏ రకంగానైతే గత కొన్ని రోజుల క్రితం ఒక వారం 15 రోజుల క్రితం వరకు ఏదైతే దాడులు చేస్తూ విపరీత ధోరణుల వైపు మళ్ళిందో ఆ ధోరణులన్నీ కూడా ఒక్కసారిగా దాదాపు ఈ 15 రోజుల నుంచి ఆగిపోయాయి. దానికి కారణం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి తీసుకున్న నిర్ణయం కూడా మనం అనుకోవచ్చు. అందుకే కాకపోతే ఇక్కడ చాలా వరకు విమర్శలు వస్తున్నాయి, ఈ అరకాన్ ఆర్మీ వెనుక ఉంది కూడా భారతే అని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా బంగ్లాదేశ్ మనకు భారత్కు వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుందో ఆ నిర్ణయాలన్నీ కూడా దానికే తిప్పికొట్టేలా మన భారత్ వ్యూహరచన చేసి ఆల్రెడీ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనో ఎంత కంట్రోల్ చేయాలో అంత కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ సిద్ధమైపోయింది. ఆల్రెడీ దానికి సంబంధించిన అడుగులు కూడా పడిపోయాయి. తిరిగి రేపో మాపో ఎలక్షన్లు మళ్ళీ బంగ్లాదేశ్లో ఎలక్షన్లు రానున్నాయి. ఈ ఎలక్షన్లలో కూడా వీలైతే మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వం కూడా వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జై హింద్, భారత్ మాతాకి జై.